అందరికీ నమస్కారం. నా పేరు రభ. 'రావణ్ చెరలో సీత' 27వ భాగం. రచయిత నానిగారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి. సల్మాన్ కనపడకపోతుంటే రోహిత్ రావణ్‌తో "సల్మాన్ ఎక్కడ కనిపించట్లేదు" అని అడుగుతాడు. "ముఖ్యమైన అతిథులు తీసుకురావడానికి వెళ్ళాడు" అని చెప్తాడు రావణ్. "ఎవరు వాళ్ళు?" అడుగుతాడు రోహిత్. "వచ్చాక చూదురుగానిలే." కేరళ సొరంగంలో నీళ్ళలో తపస్సు చేసుకుంటున్న స్వామీజీకి పైన ఏదో శబ్దం వినిపిస్తుంటే నీళ్ళలో నుంచి బయటకొచ్చి చూస్తాడు. ఎదురుగా నలుగురు గన్స్ పట్టుకొని నిలబడి తన వైపే ఎయిమ్ చేసి పెట్టారు. తీసుకొచ్చి హెలికాప్టర్‌లో పడేయండి అని సల్మాన్ చెప్పగానే ఆయన్ని తీసుకెళ్లి ఫ్లైట్‌లో పడేస్తారు. హెలికాప్టర్ కేరళ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ జగపతిరావుని కూడా ఎక్కించుకొని డైరెక్ట్‌గా లంకకు తీసుకెళ్లిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక వైషు నేరుగా తన రూమ్‌లోకి వెళ్తుంటే సడెన్‌గా పైనుంచి ఒక పాము వచ్చి తన ఎదురుగా పడుతుంది. వైషు భయంతో అరుచుకుంటూ వెళ్లి ఎదురుగా రావణ్ కనబడుతుంటే గట్టిగా హగ్ చేసుకుంటుంది. వైషు అలా చేయగానే రావణ్‌కి లోపల హ్యాపీగా అనిపిస్తున్నా కూడా తను ఎందుకంత భయపడుతుందా అని అటువైపు చూస్తే అక్కడ ఏమీ లేదు. రోహిత్, రామ్, మల్లిక వెళ్లి చూసినా కూడా అక్కడ ఏం కనిపించట్లేదు. వైషు మాత్రం పాము, పాము అని భయపడుతూ రావణ్ కౌగిలిలో ఒదిగిపోయింది. రావణ్ తనని పట్టుకొని "ఏం కాదు, ఏం కాదు వైషు, నేనున్నా కదా, నీకేం కాదని" చెప్తుంటే తను చిన్నగా భయం పోయి ధైర్యం వస్తుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా గుర్తుకొస్తుంటే వెంటనే రావణ్‌ని వెనక్కి తోసేసి "నన్ను ముట్టుకోకు నువ్వు" అని అరుస్తుంది. తనే వెళ్లి పట్టుకొని మళ్ళీ ముట్టుకోకని అంటుంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో గొడవ అయ్యిందని అర్థమవుతోంది అందరికీ. మల్లిక తన పక్కకు వచ్చి "ఏమైంది వైషు, నిన్నటిదాకా బానే ఉన్నారు కదా ఇద్దరు, ఇంతలో ఏమైంది" అని అడుగుతుంది. "నా కళ్ళు మూసుకుపోయాయి ఇన్ని రోజులు. నేనుంది రావణుడి దగ్గర అని అర్థమైంది. కానీ ఆ రావణుడు కూడా రాక్షసుడే అని అర్థం చేసుకోలేకపోయాను. ఈ రాక్షసుడితో నేను బ్రతకలేనక్కా" అని అంటుంది వైష్ణవి. మొదటిసారి తన చెల్లి అక్క అని పిలవగానే మల్లికకి ఎనలేని ఆనందం పుట్టుకొచ్చింది. మల్లిక మాట్లాడేలోపే రోహిత్ "ఆ రాక్షసుడే నిన్ను ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాడా" అని అనగానే అందరూ రోహిత్ వైపే చూస్తారు. మహాదేవన్ గారు మాత్రం తనకు ఇష్టమైన శ్రీరాముడు ప్రతిరూపం వైపు భక్తితో చూసుకుంటుంటాడు. "రోహిత్, తన గురించి నీకు తెలియదు, వదిలేయ్" అని అంటుంది వైషు. "మీ అమ్మ కోసం నిన్ను తీసుకొచ్చాడనే కారణంతోనే కదా రావణ్‌ని రాక్షసుడు అంటున్నావ్" అంటాడు రోహిత్. రోహిత్ అలా అడగగానే వైషుతో పాటు మిగిలిన అందరూ తన వైపు షాకై చూస్తుంటే రావణ్ మాత్రం రోహిత్‌కి ఎలా తెలిసిందా అన్న అనుమానంతో చూస్తాడు. "మీ అమ్మ నిన్ను చంపడానికి ప్రయత్నించింది అనే కారణంతో నీ తల్లి నిన్ను ద్వేషించడమే కాకుండా ఆవిడ కోసం రావణ్ నిన్ను తీసుకొచ్చాడని అతని మీద కోప్పడుతున్నావు" అంటాడు రోహిత్. "నువ్వు కూడా ఆ కసాయి తల్లిని సపోర్ట్ చేస్తున్నావా" అంటుంది వైషు. "నువ్వు అంటున్నావు చూసావా కసాయి తల్లి అని, ఈ భూమి మీద ప్రేమ అనే పదానికి నిర్వచనమే తల్లి. అలాంటి తన తల్లిని నువ్వు కసాయి తల్లి అని అంటున్నావు. వైషు కన్న కూతుర్ని చంపడానికి ప్రయత్నించిన ఆవిడ కసాయిది కాకుండా మహాత్మురాలవుతుందా? ప్రతిరోజు నన్ను కలలతో భయపెట్టే తల్లి పుణ్యాత్మురాలవుతుందా? లేదా ఈ రావణుడికి నన్ను తీసుకెళ్ళమన్న తల్లి మహానుభావురాలవుతుందా" అని ఇంకా మాట్లాడబోతుంటే రోహిత్ చేతులు వైషు చెంపను చెల్లుమనిపిస్తాయి. వైషు కోసం అంత రిస్క్ చేసినవాడు, ఏనాడు వైషుని చిన్న మాట కూడా అనని రోహిత్ ఇప్పుడు ఏకంగా తనని కొట్టేసరికి వైషుతో పాటు మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయ్యి చూస్తారు. రావణ్ ముందుకొస్తుంటే రోహిత్ కోపంగా "నువ్వు ఆగు రావణ్, తనకు నిజం తెలియాలి ఈరోజు. తను ఎంత పెద్ద తప్పు చేస్తుందో తనకు తెలియాలి." వైషు చెంప మీద చెయ్యి పెట్టుకుని మొదటిసారి రోహిత్ కోపాన్ని చూస్తూ ఉంటే భయంతో వెనకడుగు వేస్తోంది. రోహిత్ కోపంగా ఎప్పుడు ఒక చిన్న మాట కూడా అనని వాడు ఈరోజు కొట్టేసరికి షాక్ అయ్యి చూస్తున్నావా? వైషు "ఆ" అని తలూపుతుంటే రోహిత్ మాట్లాడుతూ "నీకొక పచ్చి నిజం చెప్పనా" అని అంటాడు. "ఏంటది?" అంటుంది వైషు. "నేను ఇండియా నుంచి ఇక్కడి దాకా వచ్చింది నీకోసం అనుకున్నావా? మరి" అంటుంది వైషు. "మన ఇద్దరి మధ్య 6 నెలల పరిచయం కూడా సరిగ్గా లేదు. ఎప్పుడూ కూడా పార్కులు, బీచ్‌లు అంటూ తిరిగింది కూడా లేదు. అసలు మనిద్దరి మధ్య సరైన బాండింగే లేదు నన్నడిగితే." వైషు కొంచెం ఉక్రోషం తెచ్చుకొని "మరెందుకొచ్చావు" అని అడుగుతుంది. "నేను నీకోసం రావడానికి కారణం కూడా నీ తల్లి వల్లే వైషు" అంటాడు రోహిత్. ఈసారి మిగిలిన వాళ్ళతో పాటు రావణ్ కూడా షాకై చూస్తాడు రోహిత్‌ని. వైషు షాక్‌తో కళ్ళు 2 పెద్దవి చేసి చూస్తుంటే "నమ్మబుద్ధి కావట్లేదా వైషు? నీ తల్లి కోసమే నేను నిన్ను కాపాడాలని ఇక్కడికొచ్చాను. కానీ రావణ్ నిన్ను తీసుకొచ్చిందే కాపాడటం కోసమని తెలిసి నిన్ను తిరిగి తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదు. నువ్వు సంతోషంగా ఉండాలి అని నీ చుట్టూ తెలియకుండా తిరిగాను. కానీ నీ ముందుకొచ్చి నేనే రోహిత్‌ని పద నాతో ఇండియాకని ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండడం మాత్రమే. నాతోనే ఉండి సంతోషంగా ఉండడం కాదు. నిజమే, నిన్ను ప్రేమించాను. అలా అని
నీ ఒక్కదాని కోసం మాత్రమే నేను ఇక్కడికి రాలేదు. నీ తల్లి చివరి కోరిక నువ్వు సంతోషంగా ఉండాలని కోరిక తీర్చడం కోసం మాత్రమే వచ్చాను. నువ్వు అనుకున్నట్టు ఆ రోజు నిన్ను చంపడానికి చూసింది మీ అమ్మ దేవమ్మ కాదు. వైషుకి చిన్నగా కన్నీళ్ళొస్తుంటే మరి ఎవరు అని అడుగుతుంది. మీ అమ్మ దేవమ్మలా ఉండే తన అక్క కుమారి గారు. వైషు కాళ్ళ కింద భూమి ముక్కలైనట్టుగా అయ్యింది. ఇన్ని రోజులు మా నాన్న అని తిరిగావు కదా! మీ నాన్నే ఆవిడ మీద చేతబడి ప్రయోగం చేసి నిన్ను చంపించడానికి ఉసిగొల్పి, నీ తల్లంటే నీకు కోపం కలిగేలా చేశాడు. నిన్ను ప్రేమగా చూసుకుంటున్నట్టు నమ్మిచ్చి, నాకిచ్చి పెళ్లి చేయిచ్చి, ఆ తర్వాత మనిద్దరిని ఒక మహారాక్షసుడికి బలివ్వాలనేదే నీ కన్నతండ్రి ఆలోచన. అలాగే నన్ను కనని తండ్రి ఆలోచన కూడా. రోహిత్ ఒక్కో నిజం చెప్తుంటే వైషు కంటే కూడా రావణ్ మరీ ఎక్కువగా షాకవుతున్నాడు. ఇవన్నీ తనకు ఎలా తెలుసని. ఇందాకేదో అన్నావు కదా కసాయి తల్లి అని. ఏం తెలుసు నీకు నీ తల్లి గురించి? నీ తల్లి చేసిన త్యాగం గురించి ఏం తెలుసు? నిన్ను చంపడం కోసం ఎంతమంది తిరుగుతున్నారో నీకేం తెలుసు? అసలు నీ పేరు ఏంటనేది కూడా నీకు తెలుసా? వైషు బాధతో రోహిత్‌ని చూస్తుంటే నీ అసలు పేరు ఇషా వైష్ణవి. నువ్వు ఆ పార్వతీదేవి ప్రతిరూపమని నీకు ఇషా వైష్ణవి అని పేరు పెట్టారు. మిషన్ ఈష అనే మిషన్‌ని కేవలం నిన్ను చంపడం కోసం మాత్రమే ఎన్ని దేశాల నుంచి మనుషులు వస్తున్నారో నీకు తెలుసా? ఈ ప్రపంచమే నీ చావుని కోరుకుంటోంది. నీ చుట్టూ ఆపదలు ముంచుకొస్తున్నా కూడా నువ్వింకా బ్రతికి ఉన్నావు అంటే కారణం ఏంటో తెలుసా? అంటాడు రోహిత్. ఏంటి? అడుగుతుంది వైషు. మీ అమ్మ దేవమ్మ అంటాడు రోహిత్. వైషు కళ్ళ నిండా నీళ్ళతో రోహిత్ చూస్తుంటే ఇప్పుడంటే నీకు తోడుగా రావణ్ ఉన్నాడు. నేనున్నాను. నీ అన్న రామ్ ఉన్నాడు. నీ అక్క మల్లిక ఉంది. మరి మేమెవరం లేకుండా 20 సంవత్సరాలు నువ్వు బ్రతికి ఉన్నావంటే నీ తల్లిని కంటికి కనపడకుండా చేసిన యుద్ధమే. దేవమ్మ గురించి తెలుస్తుంటే వైశ్వకి మనసంతా గిల్టీ ఫీలింగ్‌తో నిండిపోతుంది. ఇప్పుడు నీ కోసం రావణ్ చేసేది కానీ, నేను చేసేది కానీ, లేదా ఇంకెవరు చేసేదైనా సరే, మీ అమ్మ చేసిన దాని ముందు 1% కూడా పనికిరాదు. ఆ తల్లి 20 సంవత్సరాలు నీకు కనబడకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మల్లికని, రామ్‌ని చూసుకుంది. మీ అమ్మ అనుకుని ఉండుంటే మీ ఇద్దరిని వదిలేసి తన భర్తతో సంతోషంగా ఉండేది. కానీ మీ అమ్మ తన బిడ్డల సంతోషం కోసం మొగుడిని కూడా పక్కన పెట్టేసిద్ది. నీ అక్క మల్లిక తాగింది ఆవిడ పాలు కాదు, ఆవిడ రక్తాన్ని. అయినా కూడా సంతోషంగా రక్తాన్ని ధారపోసింది. నువ్వు తనని అసహ్యించుకుంటున్నా కూడా ప్రతిరోజు రాత్రి నీ కోసం కాపలా కాస్తూ నీ రూమ్ కిటికీ దగ్గరే తిరిగింది. నిన్ను కాపాడడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. నీకొచ్చే ప్రమాదానికి తనే ముందు ఉండి అడ్డుకుంది. నిన్ను కాపాడడం కోసం ఆ దేవుడికి ఎదురు వెళ్లి నిలబడింది. నీ ఒక్కదాని కోసం తన మొగుడిని లెక్క చేయలేదు. ఈ ప్రపంచాన్ని లెక్క చేయలేదు. ఆ దేవుడికి కూడా భయపడలేదు. చివరికి నిన్ను, నీ అక్కని బ్రతికించాలని తనే ఆ మహాశివుడికి బలిగా అర్పించుకుంది. వైషుకి దుఃఖం ఆగట్లేదు. క్షమించమ్మా అని గుండె పగిలేలా అరిచి ఏడవాలనిపిస్తుంది. మల్లిక, రామ్ ఇద్దరు కూడా ఎమోషనల్ అయిపోతారు. ఆవిడ చావబోయే చివరి క్షణంలో కూడా రావణ్‌తో మాట్లాడిన చివరి మాట ఏంటో తెలుసా? అంటాడు రోహిత్. వైషు ఏడుస్తూ తన వైపు చూస్తుంటే రోహిత్ తనకొస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ నా కూతుళ్ళు జాగ్రత్త రావణ్ అని చెప్పి ఆవిడ బలైపోయింది. వైషు ఒక్కసారిగా కూలిపోయి మోకాళ్ళ మీద పడి ఏడుస్తోంది. రావణ్ రోహిత్ వైపు చూస్తూ ఇవన్నీ ఎలా తెలుసన్నట్టు చూస్తుంటే రోహిత్ తనని చూసి ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా రావణ్ అని అంటాడు. హా! అని అన్నట్టుగా రావణ్ తలూపుతుంటే రోహిత్ చిన్నగా నవ్వి ఆ రోజు మా పెళ్లి ఆపడానికి నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు రావణ్ అని అందరికీ పెద్ద షాకిస్తాడు రోహిత్. రోహిత్‌ని షాకింగ్‌గా చూస్తుంటే, అవును రావణ్. నువ్వు ఆ పెళ్లి ఆపడానికి వస్తావని నాకు తెలుసు. తాళి కట్టే చివరి నిమిషం వరకు కూడా నువ్వు వస్తావు అనే ఎదురు చూశాను. ప్రేమించిన అమ్మాయిని మరొకరికి ఇవ్వడం కోసం ఎదురు చూసిన మొట్టమొదటి పెళ్ళికొడుకుని నేనేనేమో అన్నాడు రోహిత్. నేనొస్తానని నీకెలా తెలుసు? అడిగాడు రావణ్. రోహిత్ నవ్వుతూ నాకెలా తెలుసా? అసలు నిన్ను కాపాడింది ఎవరో నీకు తెలుసా? అని అడుగుతాడు రోహిత్. దేవమ్మ కదా అని అన్నాడు రావణ్. దేవమ్మ నిన్ను హాస్పిటల్‌కి తీసుకొని రాగానే అక్కడ నీకు ఆపరేషన్ చేసింది ఎవరో తెలుసా? అన్నాడు రోహిత్. స్వామినాథన్ అన్నాడు రావణ్. కాదు, స్వామినాథన్ డాక్టర్ ఆపరేషన్ చేసింది దేవమ్మకి. కానీ నీకు కాదు. నీకు ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను కాపాడిన సర్జన్ పేరు డాక్టర్ రోహిత్ కృష్ణ అని అంటాడు. రావణ్ షాకై చూస్తుంటే రోహిత్ అవును రావణ్. నువ్వనుకున్నట్టు నేను ఈ కథ మధ్యలో రాలేదు. మొదటి నుంచే ఉన్నాను. ఆ రోజు అసలేం జరిగిందంటే నేను మీకు చెప్తాను పదండి. రోహిత్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోతూ కార్ తీయబోతుంటే కార్ టైర్ పంక్చర్ అయి ఉంటుంది. రోహిత్ టైర్‌ని చూసి షిట్! ఈ టైంలో దీన్ని ఎవడు మారుస్తాడు? టైంకి స్టెప్నీ కూడా కార్‌లో లేదు. ఈ నైట్‌కి హాస్పిటల్‌లో పడుకొని రేపు మార్నింగే
చూసుకుందామని అనుకుంటూ హాస్పిటల్ లోపలికి వెళ్ళి డాక్టర్స్ రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటాడు రోహిత్. ఇంతలో దేవమ్మ రావణ్‌ని అదే హాస్పిటల్‌కి తీసుకొని వస్తుంది. ఆ టైంలో పెద్ద డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఉన్న కాంపౌండర్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్న రోహిత్‌ని లేపి రమ్మంటాడు. పేషెంట్ సీరియస్ కండిషన్ అని తెలిసి రోహిత్ కూడా కొంచెం ఓపిక చేసుకొని రావణ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే మొదటిసారి రోహిత్ రావణ్‌ని చూడడం. ఒళ్ళంతా రక్తంతో నిండిపోయి బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్న రావణ్‌ని చూడగానే తన మనసులో ఏదో అలజడి మొదలైంది. రోహిత్ రావణ్‌కి ట్రీట్మెంట్ చేయడం కోసం రావణ్ ఒంటి మీద చెయ్యి ఎప్పుడైతే వేశాడో అప్పుడే బయట ప్రకృతి విలయతాండవం చేయడం మొదలుపెట్టింది. రోహిత్ రావణ్‌ని చూసి బ్లడ్ బాగా లాస్ అయినట్టుగా ఉంది. వెంటనే బ్లడ్ ఎక్కించాలని రావణ్ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం కోసం టెస్ట్‌కి పంపించాడు. రావణ్ బ్లడ్ గ్రూప్ ఓ నెగెటివ్ అని తెలిసి హాస్పిటల్‌లో ఆ బ్లడ్ గ్రూప్ అందుబాటులో లేదు. ఎందుకంటే అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి రోహిత్‌ది కూడా అదే బ్లడ్ గ్రూప్ కావడంతో ఇక చేసేదేమీ లేకే తనే రావణ్‌కి బ్లడ్ ఇవ్వడానికి ముందుకొస్తాడు. రోహిత్ రక్తం రావణ్ శరీరంలోకి ఎక్కుతూ ఉంటే ఆకాశం ఉరుములు మెరుపులతో తాండవిస్తుంది. నేల మీద మట్టి అంతా కూడా గాలితో కలిసి సుడిగాలిలా తిరుగుతుంటే జోరుగా వర్షం కురుస్తుంటుంది. ఇద్దరూ కూడా రావణ ప్రతిరూపాలు కావడం, అలాగే రాముని ప్రతిరూపం తన రక్తం ఇచ్చి రావణుడి ప్రతిరూపాన్ని కాపాడడం ఇదంతా కూడా ప్రకృతి విరుద్ధంగా జరుగుతూ ఉంటే పంచభూతాలు ప్రకృతితో కలిసి తాండవం చేస్తూ ఉంటాయి. రావణ్‌కి బ్లడ్ ఇచ్చి తనకు మిగిలిన ట్రీట్మెంట్ అంతా చేసి తన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లో పెట్టి రావణ్‌ని తీసుకువచ్చిన దేవమ్మ చేతికి ఇస్తాడు రోహిత్. దేవమ్మ రోహిత్‌ని ఎప్పుడు చూడలేదు కానీ రోహిత్ మాత్రం దేవమ్మని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. దేవమ్మకి రావణ్ వస్తువులు ఇచ్చేసి ఆవిడ్ని ఎక్కడ చూశాను అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవమ్మ రావణ్ డైరీ చదువుతూ ఉంటే రోహిత్ వెంటనే కాంపౌండర్ బైక్ తీసుకొని డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. అప్పటికే వైషు మీద మిషన్ ఈషా వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు రోహిత్ ఒకడిని పట్టుకొని వాడి ద్వారా వైషుని చంపడానికి ఒక గ్రూప్ తిరుగుతోందని తెలిసి ఎవరికీ తెలియకుండా పోలీసులతో కలిసి వైషు ఇంటి చుట్టూ కెమెరాలు పెడతారు. రోహిత్ డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్ దగ్గరికే వెళ్లి వైషు ఇంటి చుట్టూ ఉన్న కెమెరా ఫుటేజ్ తీసి చూస్తాడు. 2 రోజుల ముందు ఫుటేజ్ తీయగానే అందులో దేవమ్మ ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఎవరు కూడా ఇంట్లోకి వెళ్లకుండా అక్కడే చిక్కుకునేలాగా ఒక ఎర్రని ఫిక్స్ చేసి తన కూతుర్ని కిటికీలో నుంచి చూసుకుంటూ ఉంటుంది. ఇదే ఫుటేజ్ ఆల్రెడీ రోహిత్ చూసి అర్ధరాత్రి పూట ఆవిడ అలా కాపలా ఉండడంతో ఆమెను దెయ్యమని అనుకున్నాడు. కానీ ఆ క్షణం తెలిసింది ఆవిడ దెయ్యం కాదు. వైషు వాళ్ళ అమ్మ దేవమ్మ అని. రోహిత్ తిరిగి హాస్పిటల్‌కి వెళ్ళగానే అక్కడ అంతా కూడా రక్తమయం అయిపోయింది. లోపలికి వెళ్తూ ఉంటే రౌడీలు అంతా చనిపోయి పడి ఉన్నారు. దేవమ్మ కోసం చూడగానే ఆవిడ అక్కడ కనపడలేదు. రావణ్ ఉన్నాడా? లేదా? అని చూస్తే అతను కూడా అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? అని అనుకోని కిటికీలోంచి చూడగానే హాస్పిటల్ నుంచి ఒక కార్ బయటకు వెళ్తూ కనబడుతుంది. కార్ విండోలో నుంచి దేవమ్మ గారి చీర బయటకు వేలాడడం కనిపిస్తుంటే రోహిత్ వెంటనే కిందకొచ్చి ఆ కార్ వెనకే ఫాలో అవుతూ వెళ్ళాడు. కార్ శివుడి గుడి ముందు ఆగి అందులో నుంచి ఇద్దరు దిగగానే రోహిత్ బైక్‌ని పక్కకు ఆపుకొని అక్కడికి వెళ్లి వాళ్ళ మాటలు వింటుంటాడు. దేవమ్మ చెప్పే ప్రతి మాటలు వింటుంటే రోహిత్‌కి కళ్ళ నుంచి నీళ్లు కారుతుంటాయి. చివరికి తనే గుడిలోకి వెళ్లి దీపాల్ని తన మీద పోసుకుంటూ బలి అవ్వబోతుంటే వెళ్లి కాపాడాలని అనుకుంటాడు. కానీ అంతలోనే ఆమె శరీరం నిండా మంటలు అంటుకొని ఉంటాయి. రావణ్ మెట్టుకు తగిలి కింద పడిపోతాడు. తన కళ్ళ ముందే దేవమ్మ గారు మంటలతో కాలిపోతూ ఉంటే తను కూడా స్పృహ కోల్పోతాడు. దేవమ్మ బలి అర్పణం అవ్వడానికి అయ్యే ముందు శివుడి గర్భగుడి ముందు రావణ్ బాధ్యత నీదే అని తను మంటల్లో కాలిపోతుంది. టైంకు రావణ్ స్పృహ తప్పిపోవడం, అలాగే రోహిత్ దేవమ్మని కాపాడడం కోసం లోపలికి వెళ్ళబోయి కాలిపోయిన ఆమెను చూసి వెంటనే రావణ్‌ని లేపి తన భుజానికి ఎత్తుకోవడం ఒకేసారి జరిగిపోతాయి. రావణ్‌ని తన కార్‌లోని మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి తను కూడా వైషు చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. పెళ్లి దగ్గర పడుతుంటే ఒక పక్క రావణ్ గురించి తెలుసుకుంటూనే మరో పక్క వైషు చుట్టూ ఏం జరుగుతోందో అని చూసుకుంటూ ఉంటాడు. పెళ్లికి ఒకరోజు ముందు రాత్రి జగపతిరావు అలాగే మనోహర్ ఇద్దరూ కూడా ఆ పెళ్లి కోసం ఏమేం చేస్తారో, తనని చిన్నప్పటి నుంచి ఎలా మాయ చేస్తూ పెంచారో వాళ్ళు మాట్లాడుకునే
మాటల్ని బట్టి రోహిత్‌కి అర్థమవుతుంది. అదంతా కూడా తనకు బాధ అనిపించలేదు కానీ రోహిత్ కన్న తండ్రి జగపతిరావు కాదు అని తెలిసి బాధతో కుంగిపోయాడు. మరోపక్క రావణ్ వైశ్యని తీసుకెళ్లడం కోసం పెళ్లిలో తన మనుషుల్ని పెడతాడు అని గెస్ చేసి ఎవరికీ డౌట్ రాకుండా ఆ పెళ్లి తన ఇష్టంతోనే జరుగుతోందన్నట్లుగా అందరి ముందు నవ్వుతూ ఉంటాడు. రోహిత్ ప్రేమించిన అమ్మాయికి తాళి కట్టమని మెదడు ఇబ్బంది పెడుతున్నా కూడా మనసు మాత్రం రావణ్ త్వరగా రావాలని కోరుకుంటూ ఉంటుంది. సరిగ్గా తాళి కట్టే టైంకి రావణ్ రాగానే మనసు కొంచెం సంతోషపడినా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతూ ఉంటే కళ్ళల్లో నుంచి నీళ్లు రాకపోలేదు. రావణ్ వైషుని తీసుకెళ్తూ ఉంటే రోహిత్ హృదయం దుఃఖంతో నిండిపోయినా కూడా కొయ్య బొమ్మలా అలా నిల్చొని చూస్తూ ఉండిపోయాడు. రావణ్ వైషుని హెలికాప్టర్‌లో తీసుకుని వెళ్తూ ఉంటే రోహిత్ మనసులో వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చూడు శివయ్య అని అనుకుని తన కన్నీళ్లు తుడుచుకుంటాడు. అదే రోజు రాత్రి రోహిత్ నిద్రపోతుంటే తన కలలో వైషుని ఒక పాము కాటు వేస్తున్నట్టుగా కనబడుతూ ఉంటే రావణ్ తన పక్కనే నురగ కక్కుకుంటూ పడిపోయి ఉండడం కనిపించింది. వెంటనే రోహిత్ నిద్రలేచి వాళ్ళకే ప్రమాదం వస్తుందో అని వాళ్ళని కాపాడుకోవడం కోసం మార్టిన్‌తో పాటు అక్కడికి చేరుకొని రావణ్ కోట్లలో అడుగు పెడతాడు. తను వెళ్ళేసరికి రావణ్ వైష్‌ని పెళ్లి చేసుకుండడంతో రోహిత్‌కి ఏం అర్థం కాదు. కాపాడతాను అని మాట ఇచ్చి తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలని అనుకోని అక్కడే ఉంటాడు. తన కలలో చూసినట్టుగానే రావణ్, వైషు ఇద్దరూ కూడా నురగ కక్కుకొని పడిపోవడం చూసి వాళ్ళ ఇద్దరిని కాపాడడానికి తను అక్కడే ఉండాలి అని నిర్ణయించుకుంటాడు. అంతా చెప్పాక రోహిత్ రావణ్ వైపు చూస్తాడు. రోహిత్ ఉన్నతమైన మనసు తెలిసాక అందరూ కూడా కళ్ళ నీళ్లతో చూస్తుంటారు. మహాదేవన్ గారు మనసులోనే రామయ్య నువ్వే కాదయ్యా నీ ప్రతిరూపం కూడా ఉన్నతమైందే అయ్యా అని అనుకుంటూ భక్తిగా చూసుకుంటుంటాడు రోహిత్‌ని. రావణ్ నిన్ను చూసి అబ్బాజాన్ ఆ రాముడితో ఎందుకు పోల్చాడో నాకు ఇప్పుడు అర్థమయింది. ఆ రాముడు ఎంత గొప్పవాడో నాకు తెలియదు కానీ నీకు ఉన్నంత గొప్ప మనసు చూస్తూ ఉంటే నాకు అర్థమవుతోంది. నువ్వు పూజించే ఆ రాముడు నిజంగా ఎంత గొప్పవాడు అని. మరోసారి వైషు మాత్రం గిల్టీ ఫీలింగ్‌తో కూలిపోతుంది. సరిగ్గా అప్పుడే సల్మాన్ వాళ్ళు జగపతిరావుని, స్వామీజీని, మనోహర్‌ని తీసుకొని వచ్చి వాళ్ళ ఎదురుగా పడేస్తారు. మహాదేవన్ మనసుకు అర్థమవుతుంది ప్రయాణ ఘడియలు వచ్చేశాయి అని. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.